ఢిల్లీలో ఓ పోలీస్ అధికారి మీద సస్పెన్షన్. ఎందుకంటే ముస్లింలు ప్రార్థన చేస్తున్న టైంలో కాల్తో తోశాడు అన్నటువంటి సీన్ కట్ చేస్తే అక్కడ విజువల్ ఏంటంటే నడి రోడ్డు మీద నమాజ్ చేస్తున్నాడు. నడి రోడ్డు మీదన కంప్లీట్గా వెళ్తున్న ట్రాఫిక్ని బంద్ చేసి చేస్తున్నారు అక్కడ. అది అతను ఆపుతుంటే కావాలని చెప్పిన అక్కడ చేస్తున్నారు. అంటే ప్రొవకేషన్, రెచ్చగొట్టుడు వ్యవహారం అక్కడ కావాలని జరుగుతున్నటువంటి వ్యవహారం. అధికారిని సస్పెండ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు గుడి లోపల దండం పెట్టుకుంటాం, బయట క్యూలు కట్టు ఉంటాయి జనం ఎక్కువైతే కనుక. కానీ రోడ్డు మీద యజ్ఞాలు చెయ్యమే. అలాగే క్రైస్తవులైనా చర్చిలో ప్రార్థన చేస్తారు, ఎక్కువైతే బయట క్యూలైన నిలబడతారు. కానీ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి ప్రార్థనలు చేయరే. ఇక్కడ మాత్రం ఎందుకు జరుగుతుంది? ఇంకోటి, అక్కడ మసీదు లోపల ప్లేస్ లేదా? ఖచ్చితంగా ఉంది. అయినా సరే చేస్తున్నారు అంటే కావాలని ప్రొవకేషన్. రేపటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటి తంతు ఇట్లాంటి దేశవ్యాప్తంగా మరిన్ని జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.